పుష్పలోకి ఫహద్ ఫాజిల్, సలార్లోకి పృథ్వీరాజ్, అలాగే ఎన్టీఆర్ నటించే న్యూ మూవీలోకి మరో మలయాళ నటుడు టొవినో థామస్ ఎంట్రీ ఇస్తాడు అనుకున్నారు అందరూ. కానీ టొవినో హ్యాండ్ ఇచ్చాడు. మరి టొవినో స్థానంలో ఎన్టీఆర్ చిత్రంలో ఎవరు నటిస్తున్నట్లు? ఇతనే టొవినో థామస్, మలయాళంలో స్టార్ హీరో. అన్నీ కుదిరితే ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రంలో నటించాల్సింది. కానీ ఏడాది మొత్తం ఒకే సినిమాకు డేట్స్ కేటాయించడం తనకు కుదరకపోవటం వల్లే ఎన్టీఆర్ చిత్రంలో నటించడం లేదని చెప్పాడు. పుష్ప కోసం బాలీవుడ్ నుంచి ఫహద్ ఫాజిల్ వచ్చాడు. అలాగే సలార్ సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ వచ్చాడు. అదే స్పీడ్ లో టొవినో కూడా వస్తాడు అనుకుంటే సారీ చెప్పేశాడు. మరి టొవినో కోసం రాసిన పాత్రలో నటించేందుకు ప్రశాంత్ నీల్ ఎవరిని ఎంపిక చేశాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు టొవినో స్థానంలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఒక దశలో గోపీచంద్ పేరు కూడా కనిపించింది. కానీ ప్రశాంత్ నీల్ టీం మాత్రం ఇందులో నిజం లేదంటోంది. ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబంధించి చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. హీరోయిన్ రుక్మిణి వసంత్ నటిస్తోంది. మరో ముఖ్య పాత్రలో అనిల్ కపూర్ కనిపించబోతున్నాడు. వచ్చే ఏడాది మూవీని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు మాలీవుడ్ నుంచి మలయాళ నటులు పాన్ ఇండియా వైపు ఫోకస్ పెడుతుంటే టొవినో థామస్ మాత్రం మాలీవుడ్ గురించి ఆలోచిస్తున్నాడు. పాన్ ఇండియా వైపు చూడను అనటం ఆయన ఫ్యాన్స్ కు కూడా విచిత్రంగా ఉంది. ఇంతకీ డ్రాగన్ నుంచి తప్పుకున్న ఈ టొవినో ఎవరు? మాలీవుడ్ యాక్టర్స్ మాలీవుడ్ లో ఎంత ఫేమసో టాలీవుడ్ లో అంతకంటే ఫేమస్. దుల్కర్ అయితే టాలీవుడ్ లో లోకల్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం తెలుగులో 2 కొత్త చిత్రాల్లో నటిస్తున్నాడు. పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా క్రేజ్ అందుకున్నాడు ఫహద్ ఫాజిల్. ప్రస్తుతం తెలుగులో డైరెక్ట్ గా మూవీ చేస్తున్నాడు. అలాగే మరో టాలీవుడ్ మూవీలో విలన్ రోల్ చేయబోతున్నాడు అంటూ ఈ మధ్యే రూమర్స్ వచ్చాయి. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ సంగతి తెలిసిందే. సలార్ తర్వాత ప్రస్తుతం వారణాసిలో ఏకంగా మహేష్ బాబుకు ప్రతినాయకుడిగా మారుతున్నాడు. మాలీవుడ్ నుంచి టాలీవుడ్ వస్తే ఇక్కడే రెగ్యులర్ గా మూవీస్ చేస్తున్నారు పృథ్వీరాజ్, ఫహద్ ఫాజిల్, దుల్కర్. కానీ టొవినో మాత్రం టాలీవుడ్ వైపు చూడాలి అంటేనే వెనుకడుగు వేస్తున్నాడు. తెలుగులో ఒక చిత్రం చేయటం కంటే అదే సమయంలో మాలీవుడ్ లో మరో 3 చిత్రాలు చేయటం బెటర్ అంటున్నాడు. టొవినో మలయాళంలో నటించిన మిన్నల్ మురళి, లూసిఫర్ సిరీస్, 2018 తాళుమల్లా లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఒకవైపు తెలుగు చిత్రాలు చేయలేను, తెలుగు చిత్రాల్లో నటిస్తే మలయాళ చిత్రాల్లో నటించలేను అంటూ దూరంగా ఉంటున్నాడు టొవినో. కోలీవుడ్ లో కెరీర్ పీక్ పొజిషన్ లో ఉండగా టాలీవుడ్ కు వస్తారంటున్నాడు డ్యూడ్ హీరో. మొన్నటి వరకు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? 13 కోట్లు లేదా 15 కోట్ల వరకు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ హీరోకు ఎంత పారితోషికం ఆఫర్ చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు తీసుకుంటున్న దానికి ట్రిపుల్, అంటే దాదాపు 50 కోట్లు ఇస్తాం, డేట్స్ ఇవ్వమని అడుగుతున్నారట మైత్రి మూవీ మేకర్స్. కెరీర్ బిగినింగ్ లోనే 50 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అంటే అందుకే మరో ఆలోచన లేకుండా టాలీవుడ్ కి రావటానికి రెడీ అయిపోయాడు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో డ్యూడ్ అనే మూవీ చేసి వారికి 100 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టాడు ప్రదీప్. అందుకే ఇప్పుడు మరో సినిమా చేస్తే 50 కోట్ల పారితోషికం ఇస్తామన్నారట మైత్రి మూవీ మేకర్స్. దీంతో మరో ఆలోచన లేకుండా మైత్రికి డేట్స్ ఇచ్చాడట ప్రదీప్. తెలుగులో అయితే అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం, సాహసం, మనమంతా లాంటి చిత్రాలు తీసిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోనే ప్రదీప్ రంగనాథన్ కొత్త చిత్రం ఉండనుందట. 2021లో నితిన్ హీరోగా చెక్ అనే చిత్రం తీశాడు చంద్రశేఖర్ ఏలేటి. ఇతను రాసిన కథకు కనెక్ట్ కావటం, మైత్రి నుంచి కళ్ళు చెదిరే పారితోషికం అందుతుండటంతో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ థియేటర్స్ లోకి రాగానే టాలీవుడ్ ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు ప్రదీప్ రంగనాథన్. ఇండస్ట్రీ ఏదైనా ఎంతటి స్టార్ హీరో నటిస్తున్నా క్రేజీగా ప్రాజెక్ట్ సెట్ అయితే హీరోయిన్ విషయంలో మాత్రం మరో ఆలోచన లేకుండా నయనతార డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు. మొన్నటికి మొన్న మెగాస్టార్, ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్, మొత్తంగా పాన్ ఇండియా వైడ్ గా లేడీ సూపర్ స్టార్ హవా నడుస్తోంది. టాలీవుడ్ లో మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబినేషన్ సెట్ అయిందా? అయితే కోలీవుడ్ నుంచి లేడీ సూపర్ స్టార్ అడుగు పెట్టాల్సిందే. మాలీవుడ్ లో ఎన్నో ఏళ్ల తర్వాత మమ్ముట్టి, మోహన్ లాల్ మల్టీ స్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అయితే
ప్రాజెక్ట్ లోకి నయనతార రావాల్సిందే. టాలీవుడ్, మాలీవుడ్ తర్వాత శాండిల్వుడ్ లో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న టాక్సిక్ లోనూ నయనతార కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ లో ఎప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయినా సరే ఇమ్మీడియట్ గా నయనతార డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు మేకర్స్. అట్లీ దర్శకత్వంలో షారూక్ కనిపించిన బ్లాక్ బస్టర్ జవాన్ లో నయనతార భాగమైంది. ఇప్పుడు సల్మాన్ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించబోతున్న కొత్త చిత్రంలోనూ తానే కథానాయికగా కనిపించబోతోంది. బాలీవుడ్ లో నయనతార నటిస్తున్న రెండవ చిత్రం ఇది. ఇక ఓన్ ఇండస్ట్రీలో మొత్తం 4 చిత్రాలతో బిజీగా ఉంది లేడీ సూపర్ స్టార్. ధురంధర్ 1 తర్వాత ధురంధర్ 2 వచ్చింది. రెండింటికి రెండు తిరుగులేని బ్లాక్ బస్టర్స్. మరి 3 కూడా వస్తుందా అంటే అంత లేదు. సెకండ్ పార్ట్తో ధురంధర్ కథ ముగిసింది అన్నాడు ఆదిత్యధర్. కట్ చేస్తే ఇప్పుడు 3వ భాగం రిలీజ్ రెడీ చేస్తున్నాడు. అయితే 3వ భాగం నిడివి ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. సినిమా రిలీజ్ అయిన 14 రోజులకు 1400 కోట్లకు పైగా వసూళ్లు. ఇది ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ధురంధర్ 2 క్రేజ్. ఇప్పటికైతే హిందీ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఫుడ్ ఫాల్స్ విషయంలో ఇండియాలోనే 3 కోట్లు దాటాయని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే అది ఇంకో రికార్డులకు మారు పేరుగా మారిన ధురంధర్ సిరీస్ నుంచి మరో మూవీ వస్తోందా అంటే మొన్నటి వరకు ఆదిత్యధర్ అలాంటి ఆలోచన లేదు అన్నాడు. పైగా సెకండ్ పార్ట్ లో రణ్వీర్ సింగ్ ఇండియాకు తిరిగి రావడంతో కథ సుఖాంతమైంది. మరి 3వ భాగానికి స్కోప్ ఎక్కడ ఉంది అంటే అందుకు కొత్త దారి వెతికాడు ఆదిత్యధర్. మీకు గుర్తుండే ఉంటుంది, రాజమౌళి బాహుబలి మొదటి 2 భాగాలను కలిపి ఎపిక్ పేరుతో రిలీజ్ చేశాడు. ఇప్పుడు ధురంధర్ మొదటి 2 భాగాలు కలిపి ధురంధర్ డైరెక్టర్స్ కట్ పేరుతో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ఆదిత్యధర్. ఏప్రిల్ 5న మూవీని రిలీజ్ చేస్తాడట. అయితే మొదటి 2 భాగాలు కలిపితే ఎంతైతే నిడివి ఉంటుందో అంతసేపు డైరెక్టర్స్ కట్ థియేటర్స్ రానుంది. అదే నిజమైతే ధురంధర్ డైరెక్టర్స్ కట్ చూసేందుకు థియేటర్స్ లోనే ప్రేక్షకులు దాదాపు 7.5 గంటలు గడపాల్సి ఉంటుంది. ఇండియన్ సినిమాలో ఇది ఇంకో రికార్డ్. ఇది మల్టీ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.